సోషల్ మీడియాలో పిటిషనర్లు పెట్టిన పోస్టులు అసభ్యకరమైనవేనని ఈ విషయంలో రెండో ఆలోచనే లేదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. అసభ్యకర పదజాలంతో ఎదుటివారి గౌరవం, ప్రతిష్టకు భంగం కలిగించేలా పెట్టే పోస్టులను కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రాసిక్యూషన్ను ఆదేశించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టేలా వైసీపీ కార్యకర్తలను, సానుభూతి పరులను ప్రోత్సహించారనే ఆరోపణలతో వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, మరికొందరు నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. BNSS సెక్షన్ 111లో కిడ్నాపింగ్, దోపిడీ, భూ ఆక్రమణలు, ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్ తదితర తీవ్ర నేరాల గురించి ప్రస్తావించారని హైకోర్టు గుర్తు చేసింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు సైబర్ క్రైమ్తో ఎలా సమానమవుతాయో చెప్పాలని పీపీని హైకోర్టు ఆదేశించింది. నిందితులపై వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయడంపై వాదనలు వినిపించాలని పీపీకి స్పష్టం చేసింది. BNSS సెక్షన్ 111 కింద కేసు నమోదు చేసేందుకు నిందితుడిపై అదే తరహా కేసుల్లో 2 ఛార్జ్షీట్లు నమోదై ఉండాలన్న వాదన సరికాదని, అలాంటి నిబంధన చట్టంలో ఎక్కడా లేదని, ఇది దేశంలోని వివిధ కోర్టుల అభిప్రాయం మాత్రమేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. విచారణను 26కి వాయిదా వేసింది.